వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం హలో లేడీస్ లో చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో డైలీ వేర్ అండ్ చిన్న చిన్న పార్టీస్ కి అకేషన్స్ కి వేసుకువెళ్లే విధంగా ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విజయ్ బ్రదర్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మల్లి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్? ఫ్యాన్సీలో మనకు డిఫరెంట్ డిజైన్స్ అనేది చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ షిఫాన్ లో తీసుకుంటున్నాం. ప్యూర్ షిఫాన్ ఇది వచ్చేసి మనకి మొత్తం లైట్ వెయిట్ లో ఉంటుంది. ప్యూర్ షిఫాన్ మీద చూస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక స్మాల్ బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చాము. చిన్న బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా సారీ చూసినట్లయితే వచ్చేసి మనకు 3 కలర్ కాంబినేషన్ తో వస్తుంది. ఆరెంజ్, క్రీమ్ కలర్ అండ్ రెడ్. అవును, 3 కలర్ కాంబినేషన్ తో వస్తుంది. కింద బార్డర్ గానీ మనం వచ్చేసి యాస్టిజ్ బార్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. పైన చూసిన బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ప్లెయిన్ అయి ఉంటుంది సారీ మొత్తం, కాకపోతే మనకి కలర్స్ వేరియేషన్ వలన ప్లెయిన్ అని కాకుండా కొంచెం డిజైనర్ టైప్ లో కనిపిస్తుంది అనమాట. సారీ మొత్తం మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు అనేది ఏమి ఇవ్వము. బ్లౌజ్ వచ్చేసి మనకు డిఫరెంట్ గా ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చేసి మనం తీసుకున్నాము. బాగుంది. ఏ సారీ మీదకైనా కూడా చక్కగా సెట్ అవుతుందండి. ఎనీ సారీకి కూడా మనం ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు ప్లెయిన్స్ లో. సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ కనే అవైలబుల్ లో ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ షిఫాన్ లో చూస్తున్నాం. లైట్ వెయిట్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక 1/2 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాము. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే ఒక షుబోరి ప్రింట్ అనేది లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చేసి దాంట్లో మనకి ఒక డైమండ్ స్టైల్లో ఉండే విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నారు, ప్యారెట్ గ్రీన్ కలర్. సారీ మొత్తం కూడా ఇలా బిగ్ సైజ్ లో ఉన్నటువంటి డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి పళ్ళు అంటూ సపరేట్ గా ఉండదండి, మొత్తం కూడా రన్నింగ్ డిజైన్ యాడ్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ మంచి క్రేప్ బ్లౌజ్ అనేది తీసుకుంటాం. అంటే డైమండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1590 రూపీస్ లోనే అవైలబుల్. 1590 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బెనారస్ చందేరిలో చూస్తున్నాం. బనారస్ చందేరి. ఓకే, మంచి గ్రే అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే 3 కలర్ వేరియేషన్ తో బార్డర్ అనేది సాటిన్ బార్డర్ తో తీసుకున్నాం. గ్రీన్, బ్లూ అండ్ పింక్. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే చందేరి మంచి ఒక వీవింగ్ తో వచ్చేసి గ్రే కలర్ మీద వచ్చేసి తీసుకున్నాం. మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ తో మనం వచ్చేసి ఆల్ ఓవర్ సారీ అంతా వచ్చేసి మనకు టోటల్ సారీ అంతా ఇలాగే వస్తుంది. కింద బార్డర్ వచ్చేసి మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు. పైన ఇచ్చినటువంటి సాటిన్ బార్డర్ ఏదైతే ఇచ్చామో కంటిన్యూ చేసాము. అలాగే మంచి క్రీమ్ కలర్ మీద వచ్చేసి ఒక మ్యాటి వర్క్ తో వచ్చేసి పికాక్ అండ్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాము. అలాగే పైన చూసినట్లయితే ఒక టెంపుల్ డిజైన్ లాగా డిఫరెంట్ గా క్రియేట్ చేసాం. ఇది కింద వచ్చినటువంటి బార్డర్ అండి. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే బార్డర్ లో ఇచ్చినటువంటి కలర్స్ అనేది పళ్ళులో వచ్చేసి జస్ట్ ఒక 1/4 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. ప్లెయిన్ లో తీసుకున్నారు కలర్స్ లో. ఇది వచ్చేసి మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ తో మనకి బోర్డర్స్ ఉంటాయి. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఇదే డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2370 రూపీస్ లోనే అవైలబుల్. 2370 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నారు. ఒక్కసారి మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక ఆల్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చందేరి ఫ్యాబ్రిక్ లో లక్స్ గ్రీన్ అండ్ గ్రే కలర్ లో తీసుకున్నాం. పైపింగ్ వచ్చేసి జస్ట్ ఒక లక్స్ గ్రీన్ కలర్ అనేది సేమ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి మనకు ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి మన కింద బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మంచి ఒక గ్రే కలర్ బార్డర్ అనేది తీసుకుని వచ్చేసి దాని మీద ఒక బ్లూ కలర్ డిజైన్ అనేది బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి వచ్చేసి మనకు పళ్ళు ఏముండదు మేడం, జస్ట్ పైపింగ్ ఇస్తాము. బ్లౌజ్ వచ్చేసి మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ లో ఇచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది చందేరి ఫ్యాబ్రిక్ తో ఇచ్చాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2160 రూపీస్ లోనే అవైలబుల్. 2160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ రా సిల్క్ క్రీమ్ కలర్ మెటీరియల్. అవును మేడం, రా సిల్క్ అంటే మనకు కొద్దిగా స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు. ఇది చాలా ఫాలింగ్ లాగా ఉంటుంది. మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అంత ఫాలింగ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మంచి క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే జస్ట్ ఒక పైపింగ్ గ్రే కలర్ అనేది ఇచ్చాము. అలాగే మనకు
ఒక ఫ్లవర్ బంచెస్ మనం హైలైట్ చేసాం గ్రే కలర్. అది కూడా బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా 2 sides ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఒక రౌండ్ సర్కిల్స్ లాగా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. మొత్తం చాలా దగ్గరగా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కవర్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకు 2980 రూపీస్ లోనే అవైలబుల్. 2980 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చూసినట్లయితే మంచి కోటా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. కోటా మెటీరియల్ కోటా అది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డోరియా బ్యాక్గ్రౌండ్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. మంచి ఆరెంజ్ కలర్ అనేది సారీ తీసుకున్నాము. అలాగే పైన పైపింగ్ వచ్చేసి ఒక ఎల్లో కలర్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే ఆరెంజ్ మీద వచ్చేసి ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చేసి మనం ఒక డైమండ్ డిజైన్ ఇచ్చేసి లోపల ఫ్లవర్ యాడ్ చేశారు. అవును మేడం. ఇది వచ్చేసి మనం ఒక మ్యాటీ వర్క్ అంటాము. టోటల్ మనకు సారీ అంతా ఆరెంజ్ లో డైమండ్స్ డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మనం చూసినట్లయితే మంచి ఒక గ్రే కలర్ మీద వచ్చేసి ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేసాము. ఓకే. బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ లో ఏదైతే ఎల్లో కలర్ ఉంటుందో ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1960 రూపీస్ లోనే అవైలబుల్. 1960 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనకు వచ్చేసి మంచి కోటా ఫ్యాబ్రిక్ లో తీసుకుంటాం. కోటా మెటీరియల్ క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది సారీ మొత్తం. అలాగే మనం పైన బార్డర్ చూసినట్లయితే మంచి ఒక చిక్కు కలర్. అవును మేడం. సపోటా కలర్ కాంబినేషన్ తో సాటిన్ బోర్డర్ ఇచ్చారు. తీసుకున్నాము. ఈ బోర్డర్ 2 sides కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చే స్మాల్ లైన్స్ డిజైన్ లాగా అనేది మనం ఇచ్చాము. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. దాంట్లో మనకి 3 కలర్స్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 3 కలర్స్ తో మనకి చిన్న బుటీస్ ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కవర్ చేశారు అన్నమాట. ఫుల్ సారీ అంతా కూడా ఈ బుటీస్ వస్తాయి. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ వచ్చేసి హైలైట్ అయిన ఒక పికాక్ డిజైన్ వచ్చేసి మనం థ్రెడ్ తో మల్టీ కలర్ థ్రెడ్ తో మనం వచ్చేసి గ్రీన్, ఆరెంజ్ అండ్ బ్లాక్ అవుట్ లైన్ తో ఎల్లో కలర్ చాలా గ్రాండ్ గా మల్టీ కలర్స్ లో ఇచ్చారు. అవును మేడం. దీనికి చందేరి ఫ్యాబ్రిక్ తో ఉన్నటువంటి బ్లౌజ్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2660 రూపీస్ లోనే అవైలబుల్. 2660 రూపీస్ కి సారీ జూట్ సారీ తీసుకున్నాము. జూట్ లో వచ్చేసి మనం ఆనియన్ పింక్ కలర్ అనేది సారీ తీసుకున్నాము. పైన బార్డర్ చూసినట్లయితే ఒక క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది థ్రెడ్ వర్క్ అండ్ జరీ బోర్డర్ 2 వేరియేషన్స్. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక ఆనియన్ కలర్ మీద వచ్చేసి ఆనియన్ థ్రెడ్ తో డార్క్ కలర్ తో మనం డిజైన్ చేసాం. ఇది ఓకే ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వచ్చేసి మనకు టోటల్ సారీ అంతా ఇదే వర్క్ అనేది ఇంటే దగ్గరగా వచ్చేసి మనకు ఫుల్ గా వస్తుంది. కింద బార్డర్ వచ్చేసి మనకు వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అనేది పైన ఇచ్చినటువంటి బార్డర్లు అనేది తీసుకుని ఒక క్రీపర్ వర్క్ లాగా వచ్చేసి థ్రెడ్ వర్క్ తో వచ్చేసి 3 కలర్ వేరియేషన్ తో మనం వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ. ఫ్లవర్ షేప్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి. మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి టర్నింగ్ బోర్డర్ అనేది కవర్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా ఉంటుంది. ఈ సెకండ్ వైపు బోర్డర్ ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే జస్ట్ ఒక స్మాల్ పళ్ళు అనేది ఒక కడ్డీ పళ్ళు లాగా అనేది ఇచ్చాము. అవుట్ లైన్స్ వచ్చేసి జరీ ఇచ్చాము. మిడిల్ లో వచ్చేసి మంచి ఒక జూట్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1880 రూపీస్ లోనే అవైలబుల్. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1880 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుంది, ప్లస్ హోల్సేల్ కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చూస్తున్నాం బ్రిక్ రెడ్. అవును మేడం. బ్రిక్ రెడ్ వచ్చేసి మెటీరియల్ చూస్తే మంచి ఒక మైత్రి సిల్క్ అనేది వస్తుంది మనకు. ఫ్యాబ్రిక్ మైత్రి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కొత్తగా వస్తుంది. మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లో చూస్తున్నాము. ఈ బోర్డర్ అనేది మనకి సారీకి 2 sides కూడా కంటిన్యూ అవుతుందండి. లెంతీగా ఇచ్చారు బోర్డర్ అనేది. 2 side బోర్డర్ కంటిన్యూగా ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మంచి ఒక బ్రిక్ రెడ్ కలర్ అనేది తీసుకున్నాము. సెల్ఫ్ లైన్స్ అలాగే మనం గోల్డ్ అండ్ కలర్ తో వచ్చేసి మస్టర్డ్ ఎల్లో తో పికాక్ వచ్చేసి మనం హైలైట్ చేసాము. ఈ సారీకి పళ్ళు చూసినట్లయితే వచ్చేసి మస్టర్డ్ కలర్ లో వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అనేది తీసుకున్నాము. జస్ట్ ఒక పావు మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాం. అవుట్ లైన్స్ వచ్చేసి జరీ లైన్స్ అనేది మనం తీసుకున్నాం. బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి తీసుకుంటున్నాం. కాంట్రాస్ట్ కూడా మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. పికాక్స్ డిజైన్ లో ఉంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2190 రూపీస్ లోనే అవైలబుల్. 2190 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం చందేరి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. చందేరి ఫ్యాబ్రిక్. పైన బోర్డర్ చూసినట్లయితే జస్ట్ ఒక 2 inches రెడ్ కలర్ బోర్డర్ అనేది బ్రిక్ రెడ్ ఇచ్చారు.
మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే వచ్చేసి మంచి ఒక క్రీమ్ కలర్ మీద వచ్చేసి ఒక సపోటా కలర్ ప్రింట్ తో మనం హైలైట్ చేసాము. అలాగే మనం చూసినట్టు ఒక షుబోరి డిజైన్ లాగానే తీసుకున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి చాక్లెట్ కలర్ తో షిబోరి డిజైన్ ఉంటుందండి. దానిపైన మనకి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు ప్రింటెడ్ స్టైల్లో. ఇదంతా కూడా డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే షిబోరి ప్రింట్ అండ్ క్రీమ్ కలర్ బేస్ మీద చిన్న చిన్న బుటీస్, ఎడ్జెస్ లో చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్. ఈ లెంతీ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ప్రింటెడ్ బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా కవర్ చేశారు. అలాగే ఇచ్చాము. అంటే సారీ బేస్ మాత్రం మరీ ప్లెయిన్ గా కాకుండా షిబోరి ప్రింట్ తో ఇచ్చారు. ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్. కలర్స్ ఉన్నాయా? కలర్స్ వచ్చేసి క్రీమ్ బేసిక్ మీద వచ్చేసి బోర్డర్స్ కలర్స్ అనేది మనం చేంజ్ అవుతుంది. ఓకే, బేస్ మాత్రం క్రీమ్ కలర్ షిబోరి ప్రింట్ తోనే ఉంటుంది, కానీ ఈ బోర్డర్స్ లో ఉన్న కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1200 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్, ప్యూర్ చందేరి మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చందేరి ఫ్యాబ్రిక్ లో మనం చూస్తున్నాం మేడం. ఓకే, కలర్ సారీ కలర్ చూసినట్లయితే మంచి ఒక లీఫ్ గ్రీన్ కలర్ అనేది లీఫ్ గ్రీన్ కలర్. అవును మేడం. పైన బోర్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక 5 లైన్స్ అనేది గోల్డ్ కలర్ లైన్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి ఒక ప్రింటెడ్ స్టైల్ గ్రీన్ కలర్ మీద వచ్చేసి వైట్ కలర్ ప్రింట్ తో మనం హైలైట్ చేసాము. ఓకే, పళ్ళు చూసినట్లయితే జస్ట్ ఒక క్రీమ్ కలర్స్ లైన్స్ అనేది వచ్చాము. ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాము. ది బ్లౌజ్. ఈ సారీకి వచ్చేసి మనం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చి 2 సైడ్స్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేసాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1365 రూపీస్ లో అవైలబుల్ లో 1365 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది విజయ్ బ్రదర్స్. ఇక్కడ ఆల్ వెరైటీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కోటా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. లైట్ పింక్. అవును మేడం, లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ అని చెప్తాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే జస్ట్ ఒక 1/2 ఇంచెస్ వచ్చేసి ఒక ప్రింటెడ్ బార్డర్ అనేది మనం క్రీమ్ కలర్ మీద యాడ్ చేసాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక పింక్ కలర్ మీద వచ్చేసి ఒక అప్లిక్ వర్క్ వచ్చేసి బడ్స్ డిజైన్, ఒక ట్రీ డిజైన్ లాగా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి డిజైన్. అప్లిక్ వర్క్ అంటే బిగ్ సైజ్ లో ఉంటుందండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. కానీ ఎంత స్మాల్ సైజ్ లో మనకి అప్లిక్ వర్క్ యాడ్ చేశారో చూసారు కదా. దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ బంచెస్ టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ప్లస్ మనకి 0 సైజ్ మిర్రర్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మధ్యలో అంతా కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి అప్లిక్ వర్క్ బంచెస్ అనేది క్రియేట్ చేశారు. చాలా కూల్ కలర్స్. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే వచ్చేసి జస్ట్ ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది అప్లిక్ వర్క్ తో ఫిల్ చేసాము. ఓకే, మొత్తం బ్లౌజ్ చూసినట్లయితే మన బోర్డర్ లో ఇచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ అనేది మనం బ్లౌజ్ అనేది ఇస్తాం. చాలా బాగుంది. ఇది ప్లెయిన్ ఏ సారీ మీదకైనా కూడా ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2150 రూపీస్ లో అవైలబుల్. 2150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ సిల్క్ కోటాలో చూస్తున్నాం. ప్యూర్ సిల్క్ కోటా, అది కూడా 3 కలర్స్, మెరూనిష్ రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. పైన బోర్డర్ చూసినట్లయితే మంచి మెరూన్ కలర్ మీద ఒక సాటిన్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఓకే, 2 సైడ్స్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్. అలాగే ఇంకో బోర్డర్ స్టైల్లో చూసినట్లయితే ఒక పీచ్ కలర్ మీద వచ్చేసి ఒక మెరూన్ లైన్స్ అనే షిబోరి లైన్స్. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మంచి పింక్ కలర్ మీద తీసుకున్నాము. ఓకే, తబలా డిజైన్, డ్రమ్స్ డిజైన్. ఒక డ్రమ్స్ డిజైన్ మన గోల్డ్ కలర్ తీసుకుని అలాగే వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి మంచి ఒక గ్రే కలర్ తో తీసుకున్నాము. టోటల్ శారీ అంతా డిజైన్ అనేది ఇదే డిజైన్ అనేది మనకు కంటిన్యూ. పైన ఏ షేడ్స్ లో అయితే మనం బోర్డర్ చూసామో ఇదే షేడ్స్ లో మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు బోర్డర్స్ అనేది. పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అండి. పళ్ళులో మాత్రం మనకి ఇలా మనకి అంటే బోర్డర్ లో ఏదైతే షేడ్స్ వచ్చాయో అవే షేడ్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. ఈ సారీస్ లో వచ్చేసి మనకు 1 or 2 కలర్స్ అనేది అవైలబుల్. 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1490 రూపీస్ లో అవైలబుల్. 1490 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ లెనిన్ లో చూస్తున్నాం మేడం. ఎల్లో అండ్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్. పైన బోర్డర్ చూసినట్లయితే ఒక 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ అనేది తీసుకున్నాము. గ్రే అండ్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. పైన బోర్డర్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మీద మన హైలైట్ వచ్చేసి ప్యారెట్ డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనం అవుట్ లైన్ బ్లాక్ తో తీసుకున్నాము. బాగా ఇచ్చారండి, చాలా దగ్గరగా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్. ఈ సారీకి వచ్చేసి పళ్ళు ఏముండదు, టాజిల్స్ అనేది ఇస్తాము. బ్లౌజ్ వచ్చేసి మనకు 2 కలర్ కాంబినేషన్ తో రన్నింగ్ బ్లౌజ్ అనేది ప్యారెట్స్ డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1720 రూపీస్ లోనే అవైలబుల్ లో 1720 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బ్లాక్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అందులో ఏంటంటే మంచి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టపడతారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి మంచి బ్లాక్ కలర్ మీద ఎల్లో కలర్ చెక్స్ తో స్మాల్ చెక్స్ అనేది తీసుకున్నాము. అలాగే బోర్డర్ చూసినట్లయితే సాటిన్ బోర్డర్ వచ్చేసి పింక్, ఆరెంజ్, రెడ్ కలర్
3 కలర్ వేరియేషన్ తో సాటిన్ బార్డర్ అనేది తీసుకున్నాము. అవుట్ లైన్ వచ్చేసి జస్ట్ ఒక గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనం వచ్చేసి మంచి బ్లాక్ కలర్ మీద వచ్చేసి ఒక మ్యాటీ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. అది వచ్చేసి మనం మల్టీ కలర్స్ తో యూజ్ చేసాం. 4 కలర్ కాంబినేషన్ తో అనేది మనకు డిజైన్ అనేది వస్తుంది. గ్రీన్, ఆరెంజ్, లైట్ చాక్లెట్ కలర్ అండ్ లైట్ కలర్, పింక్ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ లో మ్యాటీ వర్క్ ఉంటుందండి. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఇదే ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కవర్ చేశారు సారీకి. దీనికి పళ్ళు చూద్దాం. ఈ సారీకి వచ్చేసి పళ్ళు చూసినట్లయితే జస్ట్ ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం వచ్చేసి బార్డర్ లో ఇచ్చిన లైన్స్ అనేది ఇచ్చాం. అవుట్ లైన్స్ వచ్చేసి మనం గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాము. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే చెక్స్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్స్ కానీ సాటిన్ బార్డర్స్ కంటిన్యూ చేసాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 2760 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. 2760 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్, అది కూడా లీఫ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే జస్ట్ ఒక పైపింగ్ గ్రీన్ కలర్, నావీ బ్లూ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. నావీ బ్లూ తో వచ్చేసి ఒక ప్రింటెడ్ లాగా ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ తో మనం హైలైట్ చేసాము. ఈ సారీకి వచ్చేసి కింద బార్డర్ మనం హైలైట్ చేసాము. మంచి కలంకారీ క్రీమ్ కలర్ మీద వచ్చేసి మనం కలంకారీ ప్రింట్ అనేది మనం తీసుకున్నాము. కలంకారీ ప్రింట్స్ వచ్చేసి ఎక్కువ మనకి డార్క్ కలర్స్ తోనే ఉంటాయండి. కానీ ఇక్కడ ప్రింట్ చూసినట్లయితే అన్ని కూడా కూల్ కలర్స్ కాంబినేషన్, పర్పుల్ కలర్, లైట్ గ్రే కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మనకి కూల్ కలర్స్ తో ఇచ్చారు. ఈ కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కవర్ చేశారు అనమాట. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్, ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి మనం ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1960 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. 1960 రూపీస్ కి సారీ అవైలబుల్. కుప్పడం సీకోలో చూస్తున్నాం. కుప్పడం సీకో, ఓకే, పెద్దవాళ్ళకు, మిడిల్ ఏజ్ వాళ్ళకు 3 వేరియేషన్స్ లో మనకి డిజైనింగ్ ఇచ్చారు. పైన బార్డర్ చూసినట్లయితే ఒక గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాము. ఓకే, వచ్చేసి అవుట్ లైన్స్ వచ్చేసి గ్రీన్ లో వచ్చాము. అలాగే ఇంకొక వేరియేషన్ లో వచ్చేసి ఒక బాక్స్ స్టైల్ లో వచ్చేసి మనం 3 కలర్స్ తో తీసుకున్నాము. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో ఆరెంజ్ కలర్ 3 వేరియేషన్స్ తో మనం బాక్సెస్ లాగా ఇచ్చాము. ఇంకో పార్ట్ చూసినట్లయితే వచ్చేసి ఒక గ్రీన్ కలర్ లో వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్ అనేది మనం హైలైట్ చేసాము, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా. తర్వాత ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కల్నేత దాని మీద మనకి లైట్ ఆరెంజ్ కలర్ తో బంచెస్ డిజైన్ ఇచ్చారు. అంటే ఒకటే సారీలో మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి. టోటల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అనేది వచ్చేసి 3 కలర్ వేరియేషన్ చూపిస్తూ అవుట్ లైన్స్ వచ్చేసి మనం థ్రెడ్ తో తీసుకున్నాం, క్రీమ్ కలర్ థ్రెడ్ తో తీసుకున్నాము. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది తీసుకున్నాం గోల్డ్ కలర్ థ్రెడ్ తో. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వైస్. అవును మేడం, ఈ సారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి 3 కలర్ వేరియేషన్స్ అనేది బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2040 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2040 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు ఉప్పాడ సీకోలో చూస్తున్నాం మేడం. ఓకే, పైన బార్డర్ చూసినట్లయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్ వేరియేషన్ తో బార్డర్. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుందండి. ఈ బార్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. సారీ అంతా వచ్చేసి సారీలో వచ్చేసి 2 కలర్ వేరియేషన్ తో ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న బుటీస్ ఇచ్చారు, స్మాల్ స్టైల్లో తీసుకున్నాము. ఈ సారీకి వచ్చేసి పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అనేది మనం చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. బాడీలో థ్రెడ్ వర్క్. అవును మేడం, బాడీలో వచ్చినటువంటి కలర్స్ అనేది మనం హైలైట్ చేసాం. చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1150 రూపీస్ లో అవైలబుల్. 1150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చందేరి ఫ్యాబ్రిక్, లైట్ లెమన్ ఎల్లో షేడ్ లో ఉంటుంది. లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బార్డర్ చూసినట్లయితే మంచి ఒక ఆరెంజ్ కలర్ బార్డర్ సాటిన్ బార్డర్ తీసుకున్నాం, థ్రెడ్ బార్డర్ డిజైన్. అవును మేడం, అలాగే మిడిల్ పార్ట్ లో అంతా చూసినట్లయితే మంచి ఒక లెమన్ ఎల్లో మీద వచ్చేసి ఒక డాల్స్ డిజైన్ లాగా వచ్చేసి ఓకే, క్రీమ్ కలర్ బేస్, అవుట్ లైన్ బ్లూ కలర్ ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనం పింక్ కలర్ బార్డర్ యాస్టిజ్ బార్డర్ తీసుకున్నాం. పైన ఆరెంజ్, కింద పింక్. అవును మేడం, మధ్యలో వచ్చేసి మన బార్డర్ పైన చూసినట్లయితే ఒక డిజైనర్ స్టైల్ వచ్చేసి బార్డర్ అనేది చిన్న హర్ట్స్ డిజైన్ ఇచ్చారు. ఒక పార్క్ లో పిల్లలు ఆడుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ క్రియేట్ చేశారన్నమాట. అవును మేడం, ఇది వచ్చేసి మనకు ఓన్లీ జస్ట్ షోల్డర్ మీదే వస్తుందండి. అలాగే ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే 2 సైడ్స్ బార్డర్స్ అనేది డాల్స్ డిజైన్స్ ఇచ్చేసి బార్డర్స్ అనేది మనం కంటిన్యూ చేసాం. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, చాలా కలర్ఫుల్ గా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. బోర్డర్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్స్. ఇక్కడ మనకి ఏ లైన్స్ అయితే కనిపిస్తున్నాయో కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కలర్, అదే కలర్ తో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. పైన ఆరెంజ్ కలర్, కింద పింక్ బోర్డర్ సేమ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ అండి, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1140 రూపీస్ లో అవైలబుల్. 1140 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్
నెక్స్ట్ సారీ వచ్చేసి మనం నెట్ మీద ప్రింటెడ్ సారీ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. అవును మేడం. పైన బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాం, అలాగే పైపింగ్ పింక్ కలర్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక 0 సైజ్ నెట్ మీద వచ్చేసి ఒక ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. నావీ బ్లూ కలర్ తో ట్రయాంగిల్ ప్రింట్ ఇచ్చారు. సారీ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. అలాగే కింద మనం బార్డర్ చూసినట్లయితే యాస్టిజ్ బార్డర్ అనేది క్రీమ్ కలర్ బేస్, బ్లూ కలర్ అనేది బార్డర్ లో తీసుకున్నాము పైపింగ్. అలాగే వచ్చేసి మనం నెట్ మీద వచ్చేసి ఒక క్రీమ్ కలర్ బేస్ మీద మనకి బటర్ఫ్లైస్ ని కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా టోటల్ సారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లెవెల్లో మనకి క్రియేట్ చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ప్లస్ మనకి లైట్ వెయిట్ లో అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే జస్ట్ ఒక పావు మీటర్ పళ్ళు అనేది ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాము. దీనికి బ్లౌజ్ వచ్చేసి చూసినట్లయితే సేమ్ కలర్ అనేది తీసుకుని ఒక ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజ్ అనేది ప్రింట్ అనేది మనకి చేంజ్ చేశారు. ఒక డైమండ్ స్టైల్లో ప్రింట్ కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1240 రూపీస్ లోనే అవైలబుల్. 1240 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం జూట్ సారీ చూస్తున్నాం మేడం. జూట్ మెటీరియల్, లెనిన్ జూట్ అంటారు మెటీరియల్. మంచి ఆరెంజ్ కలర్ అండ్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ తో వచ్చేసి ఒక లైన్స్ లాగా తీసుకున్నాం. అలాగే అవుట్ లైన్ చూసినట్లయితే వచ్చేసి మనం వచ్చేసి గోల్డ్ కలర్ మీద వచ్చేసి లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నాము. ఈ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ తో మనం సారీ వచ్చేసి స్మాల్ డిజైన్ అనేది మ్యాటి వర్క్ తో అనేది సారీ డైమండ్ స్టైల్లో ఉంటుంది. సారీ అంతా మనం ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేసాము. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే వచ్చేసి పికాక్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక లైన్స్ వేరియేషన్ అంటే ఈ 2 కలర్స్ లో ఇచ్చినటువంటి లైన్స్ వేరియేషన్ అనేది పళ్ళులో ఒక పావు మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాము. బ్లౌజ్ చూసినట్లయితే వచ్చేసి మనం సేమ్ పళ్ళులో ఇచ్చినటువంటి లైన్స్ అనేది మనం బ్లౌజ్ లో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అనేది కంటిన్యూ చేసాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1560 రూపీస్ లో అవైలబుల్. 1560 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి రా సిల్క్ మీద చూస్తున్నాం మేడం. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక జస్ట్ ఒక 3 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాము. అలాగే గోల్డ్ కలర్ బార్డర్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ లాగా మనం తీసుకున్నాం. ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే మనకి కట్ వర్క్ స్టైల్లో తెలుస్తుంది. ఇది సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి రా సిల్క్ మీద వచ్చేసి ఒక ఎంబోస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాము. ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అంతా వచ్చేసి మిడిల్ పార్ట్ ఇలాగే మనం హైలైట్ అవుతుంది. సెల్ఫ్ డిజైనింగ్ కింద బార్డర్ చూసినట్లయితే వచ్చేసి పైన ఇచ్చినటువంటి బార్డర్ యాస్టిజ్ బార్డర్ అనేది తీసుకుంటూ అలాగే ఒక థ్రెడ్ కలర్ వచ్చేసి డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తాం. వైట్ కలర్ థ్రెడ్ తో మనకి చక్కగా పైన ఏదైతే డిజైన్ చూస్తున్నామో సెల్ఫ్ డిజైనింగ్ లో అదే కలర్ కాంబినేషన్ క్రీపర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. సేమ్ ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే వచ్చేసి 1 మీటర్ పళ్ళు అనేది గోల్డ్ కలర్ తో మనం ఫిల్ చేసాము. ఓకే, బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనిలో కలర్స్ ఉంటాయి. ఈ సారీలో వచ్చేసి మనకు 6 to 7 కలర్స్ అనేది అవైలబుల్ లో. ఓకే, ఇది అంటే ఈ సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో 6 to 7 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. హోల్సేల్ షోరూమ్ అండి విజయ్ బ్రదర్స్. టోటల్ గా మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 840 రూపీస్ లో అవైలబుల్ లో. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 840 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి విజయ్ బ్రదర్స్ కి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. టోటల్ గా మనకి విజయ్ బ్రదర్స్ వచ్చేసి హోల్సేల్ షోరూమ్ అండి. ఇక్కడ మనకి టోటల్ గా ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేయండి. ఓకే మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ బ్రదర్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. ఓకే మేడం. చూసారు కదండి, డిజైనర్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే చిక్కటపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.